బ్లౌజ్ అయితే ఈ శారీలోకి మ్యాచ్ చేసుకొని ఈ బ్లౌజ్కి కట్ వర్క్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. సో అది కట్ వర్క్ ఈ మిషన్ మీద ఎలా చేయాలో ఒకసారి చూడండి. ఎందుకంటే ఈ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి 2x2 అనమాట. ఈ శారీలోకి మ్యాచింగ్ చేసేసుకున్నాను నేను. దీనికి మనం కట్ వర్క్ వేస్తున్నాము. ఇప్పుడు వీడియో అయితే చూడండి. ఇది అంతా బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అనమాట. మొత్తం ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి నేను దీనికి కట్ వర్క్ వేసి కుట్టుకుందాం అనుకుంటున్నాను. నాదే అనమాట. నాకు ఇలా 2x2 బ్లౌజులు అంటే చాలా ఇష్టము. సో ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఇక్కడ మనము చాక్ పీస్ తోటి నేను డ్రా చేశాను అనమాట. ఇదైతే చాక్ పీస్తో డ్రా చేసుకున్నాను కట్ వర్క్ అనమాట. మనం ఎలా ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ మనము డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఇలా డ్రా చేసుకొని మిషన్ మీద వేసుకోవాలి. ఈ మిషన్ గురించి చెప్పాను కదా, సో అదే మిషన్ తోటి ఇవాళ అయితే నేను ఈ కట్ వర్క్ డిజైన్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇలా మొత్తం అంతా కట్ వర్క్ వేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది, ఈజీ అనమాట. ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. మనకి ఈ ఫ్లవర్ డిజైన్ ఎలా కావాలనుకుంటే అలాగే ఈ మిషన్ తోటి అయితే వేసుకోవచ్చు అనమాట. చాలా ఫాస్ట్గా వేసుకోవచ్చు. సింపుల్గా మనకి నచ్చిన ఫ్లవర్ ఇందులో వేసేసుకొని ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ మ్యాచింగ్ థ్రెడ్ దారం పెట్టేసుకొని మనం డిజైన్ చేసుకోవచ్చు. చూసారు కదా, మొత్తం వేసిన తర్వాత బ్లౌజ్ అనమాట. ఫస్ట్ చాక్ పీస్తో వేసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు థ్రెడ్ దీనిపైన నేను వైట్ కలర్ వేసాను కాబట్టి సేమ్ రెండు ఒకేలాగా కనిపించాయి కదా. ఇప్పుడు చూడండి, మొత్తం బ్లౌజ్ అయితే ఇది అనమాట. నేను శారీలో కలర్ వచ్చేసి క్రీమ్ కలరు ఆఫ్ వైట్ కాబట్టి నేను కూడా థ్రెడ్ ఇదే వేసాను అనమాట. శారీకి పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అయిపోయింది అనమాట. సో ఫైనల్గా అయితే కట్ వరకు మనం చేతిలోనే ఈజీగా ఇలా చేసుకోవచ్చు అని మీకు తెలుసో లేదో తెలియదు, కానీ నేనైతే మీకోసం అయితే వీడియో చేసి చూపిస్తున్నాను అనమాట. సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. ఈ మిషన్ కనుక మన ఇంట్లో ఉంటే ఇలా వర్క్ చేసుకోవచ్చు. ఇక డ్రెస్సులకి కానీ డ్రెస్కి ఫ్రంట్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్, ఇక బ్లౌజులకి ఇలా డిజైన్లు అయితే వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇక ఎవరికైనా ఈ మిషన్ కావాలనుకుంటే మీరు బయట ఎక్కడైనా సరే దొరుకుతుంది, ఇలాంటి మిషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే చాలా బెస్ట్ అనే చెప్తాను అనమాట. ఇలా కట్ వరకు ఇంకా డ్రెస్సులకి హ్యాండ్స్కి మనం ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ ఇందులో వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఈ విధంగా ఇలా రెండు హ్యాండ్స్కి మనం డ్రా చేసేసుకొని ఇలా వేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, అలా వేసేసి ఫస్ట్ మళ్ళీ మనం పైన డిజైన్ చేస్తాం కదా, దానిపైన అలా కుట్టుకుంటే బాగుంటుంది. ఇలా మొత్తం మనం ఎలా డ్రా చేసుకొని ఎలా కావాలనుకుంటే అలా ఈ మిషన్ తోటి కుట్టుకోవచ్చు అనమాట. నేను ఇంకొక డిజైన్ కూడా అయితే డ్రా చేస్తాను, మీకు శాంపుల్ కోసం ఇలా చూపిస్తున్నాను అనమాట. ఇలా చేసి కుట్టుకోవచ్చు.